Hi students, good evening to all. Now welcome back our favorite video channel GVS BRK. So ee roju last class lo manam cheppina integration topic nunchi ee episode 2023 lo ichchinatuvanti problems solutions ni chestunnam. Andulo bhaganga the next problems em unnayo vaatni kuda okasari solve cheskundam. So the next problem is integral over sin inverse root x minus cos inverse root x by root x into sin inverse root x plus cos inverse root x into dx. So ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ డినామినేటర్ లో మనకి sin inverse root x plus cos inverse root x ఉంది. దీని వాల్యూ మనకి మామూలుగా sin inverse x plus cos inverse x వాల్యూ pi by 2 ఇన్వర్స్ ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్ నుంచి. సో దీని వాల్యూ pi by 2. బట్ దీని నుంచి మనం ఏం రాయొచ్చు cos inverse x ఈక్వల్ టు pi by 2 minus sin inverse root x అని రాయొచ్చు. సో న్యూమరేటర్ ఆ వాల్యూ మనం తీసుకెళ్తే ఏమవుతుందన్న sin inverse root x minus of minus plus sin inverse root x minus pi by 2 whole by root x into denominator total value pi by 2 అని రాయొచ్చు. సో root x into pi by 2 into dx. సో క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 sin inverse x. సో ఇక్కడ మనం ఫ్రాక్షన్ సెపరేట్ చేసినప్పుడు 2 into integral of sin inverse root x by root x into pi by 2 minus pi by 2 constant into 1 by root x into pi by 2 dx. సో క్లియర్ గా మనం గమనించినట్లయితే 2 2 is 4 by pi into sin inverse root x by root x dx minus ఇక్కడ మనకి pi by 2 క్యాన్సిల్ అయిపోతుంది 1 by root x into dx. సో ఇక్కడ మనం put t equal to sin inverse root x తీసుకుందాం. సో దీని నుండి మనకి root x వాల్యూ sin t అవుతుంది. దీన్ని డెరివేటివ్ చేస్తే 1 by 2 root x into dx equal to cos t into dt and రాయొచ్చు. సో ఇక్కడ మనకి dx by root x వాల్యూ డైరెక్ట్ గా మనం 2 cos t dt రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు 4 by 5 into sin inverse root x t అనుకున్నాం t into dx by root x వాల్యూ 2 cos t dt మైనస్ డైరెక్ట్ దీని వాల్యూ 2 root x ప్లస్. సో ఇక్కడ మనం 8 by pi ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ uv మెథడ్ అప్లై చేసుకుంటే దీన్ని tని u అనుకోండి cos t dt ని v అనుకుంటే డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంది t ఇంటూ cos t కి ఇంటిగ్రేషన్ sin t మైనస్ t యొక్క డెరివేటివ్ 1 ఇంటూ sin t ఇంటిగ్రేషన్ మైనస్ cos t మైనస్ 2 root x ప్లస్. సో డైరెక్ట్ ఇప్పుడు 8 by pi t అంటే మనకి ఏమవుతుంది sin inverse root x sin t అంటే root x. సో root x into sin inverse root x plus cos root x minus 2 root x plus 3. So this is the solution for this question. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి sin inverse root x ని t అనుకుంటే root x వాల్యూ sin t అవుతుంది. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు 1 by 2 root x dx equal cos t dt. ఇక్కడ మనకి డైరెక్ట్ గా dx by root x వాల్యూ 2 cos t dt దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ sin inverse root x అంటే ఏమవుతుంది t అయింది dx వాల్యూ 2 cos t dt. సో 4 2 is 8 by pi t into cos t dt ఉంది. t ని u అనుకుంటున్నాం cos t ని v అనుకుంటున్నాం. సో ఇక్కడ uv ఫార్ములా అప్లై చేస్తాం. uv ఫార్ములా ఇంటిగ్రల్ uv. సో u v1 minus u dash v2 plus u double dash v3 minus and so on. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ t, సెకండ్ ఫంక్షన్ sin t. సో t ఇంటూ cos t యొక్క డెరివేటివ్ ఇంటిగ్రేషన్ sin t మైనస్ t యొక్క డెరివేటివ్ 1 అలాగే ఇక్కడ మనకి sin t యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ cos t. నెక్స్ట్ టర్మ్ లో 1 యొక్క డెరివేటివ్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. మైనస్ 2 root x ప్లస్ డైరెక్ట్ గా ఉంటుంది. సో t ప్లేస్ లో root x sin t ప్లేస్ లో root x t ప్లస్ లో sin inverse root x సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది.
సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. అలానే ద నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ అని రాసుకుందాం. మైనస్ కాస్ ఎక్స్ని 1 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ అని రాసుకుందాం. హోల్ బై కిందన మనకి కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ పొందున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫ్రాక్షన్స్ సెపరేట్ చేస్తే 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై కాస్ ఎక్స్ అనేది ఇక్కడ వస్తుంది. మైనస్ ఈ రెండింటిని సెపరేట్ చేస్తే కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. 2 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు మనం దీన్ని సీకెంట్ ఎక్స్ కింద రాస్తాం. సీకెంట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 2 ఇంటూ 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అని రాయొచ్చు. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ సీకెంట్ ఎక్స్ కి లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఫార్ములా. సో ఇక్కడ మనం 2 క్యాన్సిల్ అయితే 1 బై కాస్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 మనం ఎలా రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే టాన్ ఎక్స్ బై 2. tan x by 2, x by 2 డెరివేటివ్ 1 by 2 కింద రాయాలి. సో ఇప్పుడు మనకి log of secant x plus tan x minus 2 into tan x by 2 plus c. So this is the solution for this question. T అంటే trigonometry, e అంటే exponential function. సో ఫస్ట్ ఇక్కడ x క్యూబ్ ఉంది. x క్యూబ్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అవుతుంది. log x ఏదైతే ఉందో అది మనకి లాగరిథమిక్ ఫంక్షన్ అవుతుంది. సో లాగరిథమిక్ తర్వాత ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం u ఈక్వల్ log x హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాం. అలాగే dv వాల్యూ x క్యూబ్ ఇంటూ dx తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క డెరివేటివ్ u డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ log x, మళ్ళీ log x యొక్క డెరివేటివ్ 1 బై x వేయాలి. ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ x క్యూబ్ dx అవుతుంది. సో దీని వాల్యూ డైరెక్ట్గా x పవర్ 4 బై 4 అయిపోతుంది. సో ఇప్పుడు మనం u డాష్ వాల్యూ 2 log x ఇంటూ 1 బై x తీసుకోవాలి. ఇంటిగ్రల్ dv వాల్యూ x పవర్ 4 బై 4 తీసుకోవాలి. మన ఫార్ములా ఇప్పుడు తీసుకున్నప్పుడు దీన్ని సమ్ i అనుకుంటే i ఈక్వల్ టు uv, u మీన్స్ log x హోల్ స్క్వేర్ ఇంటూ dv, v వాల్యూ మనకి x పవర్ 4 బై 4 ఉంది. మైనస్ ఫార్ములాలో సెకండ్ టర్మ్ లో ఇంటిగ్రల్ u డాష్ అంటే 2 ఇంటూ log x ఇంటూ 1 బై x, అలానే v వాల్యూ x పవర్ 4 బై 4 ఇంటూ dx రాసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ x పవర్ 4 ఇంటూ log x హోల్ స్క్వేర్ బై 4, దిస్ ఈజ్ క్లియర్, ఇట్ కెన్ బి ఫినిష్డ్. నెక్స్ట్ డే మనం తీసుకుంటే ఒక x ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 2. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, మైనస్ 1 బై 2 ఇంటూ log x ఇంటూ x క్యూబ్ dx వస్తుంది. log x ఇంటూ x క్యూబ్ dx సేమ్ ఇలానే ఉంది ఇక్కడ కూడా. సో మళ్ళీ దీంట్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ దీనికి అప్లై చేస్తే పుట్ u ఈక్వల్ టు log x అవుతుంది. అలానే dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ x క్యూబ్ dx అవుతుంది. సో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాను. సో దీని నుండి డెరివేటివ్ ఏమో 1 బై x అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి v వాల్యూ x పవర్ 4 బై 4 అవుతుంది. మళ్ళీ సేమ్ ఫార్ములా సెకండ్ టైం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేసినట్లయితే ఇంటిగ్రేషన్ i ఈక్వల్ టు x పవర్ 4 ఇంటూ log x హోల్ స్క్వేర్ బై 4 మైనస్ 1 బై 2 ఇంటూ, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాం. దాంట్లో uv ఫార్ములా u అంటే log x ఇంటూ x పవర్ 4 బై 4 వస్తుంది. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ అంటే 1 బై x ఇంటూ x పవర్ 4 బై 4 dx అవుతుంది. సో క్లియర్గా మనం గమనించినట్లయితే x పవర్ 4 log x హోల్ స్క్వేర్ బై 4 మైనస్ 1 బై 8 ఇంటూ x పవర్ 4 log x. సో ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ మైనస్ 1 బై 2 4 జా 8 అవుతుంది. 2 4 8 అవుతుంది. ఒక x క్యాన్సిల్, x క్యూబ్ dx అవుతుంది. x క్యూబ్ dx కి మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే x పవర్ 4 బై 4 వస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం.
సో 2 టైమ్స్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ log x ప్లస్ 1/x² dx ఇచ్చారు. దీన్ని సెపరేట్ చేసుకుందాం. ఫస్ట్ e పవర్ x ఇంటూ log x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ 1/x² dx. ఇది కూడా మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్సే. e పవర్ x ఇంటూ log x. సో ఇక్కడ కూడా గమనించితే e అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, అంటే e పవర్ x అనేది dv అవుతుంది. log x ముందు ఉంది కాబట్టి లాగరిథమిక్ ఫంక్షన్. సో యూజింగ్ IB integration by parts, which implies integral u dv equal to uv minus integral u dash v. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేస్తుంది. అయితే ఇక్కడ మనకి పుట్ u ఈక్వల్ టు మనం log x తీసుకోవాలి. అలాగే v ఈక్వల్ టు ఏమో dv వాల్యూ ఇంటిగ్రల్ dv వాల్యూ ఇంటిగ్రల్ e పవర్ x dx అవుతుంది. ఇది నెక్స్ట్ టైం తర్వాత చేద్దాం. సో ఇప్పుడు దీనికి అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ e పవర్ x log x dx వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. u వాల్యూ ఏమో log x, అలాగే దీని నుండి v వాల్యూ కూడా e పవర్ x అవుతుంది, అంటే log x ఇంటూ e పవర్ x మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే మనకు 1/x అవుతుంది. ఇక్కడ u డాష్ వాల్యూ 1/x అవుతుంది. సో 1/x ఇంటూ e పవర్ x, 1/x ఇంటూ e పవర్ x dx. సో ఇదేమో ఫస్ట్ దాని. అలాగే సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు నెక్స్ట్ది మనం అబ్జర్వ్ చేసినట్లయితే e పవర్ x ఇంటూ 1/x² dx ఉంది. ఇక్కడ డైరెక్ట్ యూవి ఫామ్ అప్లై చేద్దాం. యూవి ఫామ్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1/x² dx ఈక్వల్ టు ఎలా రాద్దాం, 1/e పవర్ x ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx, e పవర్ x ఇంటిగ్రల్ 1/x² dx మైనస్ e పవర్ x కి డెరివేటివ్ e పవర్ x ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx. So this is the formula. In that one we write e power x into x power minus 2 plus 1. So minus 1/x అవుతుంది. So minus integral e power x into minus of 1/x into dx. So clear గా గమనిస్తే minus e power x by x plus ఇంటిగ్రల్ e పవర్ x by x dx. సో గమనిస్తే ఈ రెండింటిలో అబ్జర్వ్ చేయండి, మైనస్ 1/x e పవర్ x dx ప్లస్ 1/x into e పవర్ x dx, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. యాడ్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. టోటల్ మనకి రిమైనింగ్ ఉండేది ఇంటిగ్రల్ e పవర్ x log x ప్లస్ 1/x² dx వాల్యూ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ log x into e పవర్ x, ఇక్కడ వచ్చేసరికి మైనస్ e పవర్ x by x. రెండిట్లో మనం e పవర్ x కామన్ తీస్తే log x మైనస్ 1/x ప్లస్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దాని. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూస్తే ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ x పవర్ మైనస్ 4 ప్లస్ 2 by x³ dx. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. ఇంటిగ్రల్ ఆఫ్ దీన్ని మనం x² హోల్ స్క్వేర్ x పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ అని రాసుకుంటే డైరెక్ట్గా మనం x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ బై x³ dx అవుతుంది. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, డైరెక్ట్గా మనం దీన్ని సెపరేట్ చేస్తే x² బై x³ ప్లస్ 1/x పవర్ 5 ఇంటూ dx అవుతుంది. సో ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతే x ఉంటుంది, 1/x ఏమో log x ఇంటిగ్రేషన్ 1/x పవర్ 5. దీన్ని ఎలా రాయొచ్చు, x పవర్ 5 మైనస్ 5 ప్లస్ 1/-5 ప్లస్ 1 ప్లస్. సో దీని ఆన్సర్ log x ప్లస్ మైనస్ 1/4 ఇంటూ x పవర్ 4 ప్లస్ c. దిస్ ఈస్ ద సొల్యూషన్. వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూస్తే ఇక్కడ మనకి sin² ఆల్ఫా మైనస్ sin² x ఉంది. డైరెక్ట్గా దీన్ని మనం ఎలా రాయొచ్చు, రివర్స్లో cos² x మైనస్ cos² ఆల్ఫా రాయొచ్చు బై cos x మైనస్ cos ఆల్ఫా.
ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాం. ఎలా రాస్తామంటే దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్, దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ రాస్తే 1 1 క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ముందు వస్తుంది, ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి ఏ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా. డినామినేటర్లో కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ఉంది ఇంటూ డిఎక్స్. సో క్లియర్గా ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ దీని ఇంటిగ్రేషన్, కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్, అలాగే ప్లస్ కాస్ ఆల్ఫా అనేది కాన్స్టెంట్ 1 ఇంటూ డిఎక్స్, దానికి ఇంటిగ్రేషన్ ఎక్స్. సో సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ రెండు కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూస్తే ఇంటిగ్రల్ x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 3/2 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 1/2 ప్లస్ c అని ఇచ్చారు. సో ఇంతకుముందు మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా డెరివేటివ్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా అదే మెథడ్ అప్లై చేస్తున్నాం. సో డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ క్యూబ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 3/2 మైనస్ 1, పవర్ 3/2 మైనస్ 1 అంటే 1/2 వస్తుంది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 3/2 మైనస్ 1 అంటే 1/2 వస్తుంది. దీని యొక్క డెరివేటివ్ 2x. అలాగే ఇక్కడ కూడా b ఇంటూ 1/2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 ఇంటూ 2x వస్తుంది. 2 క్యాన్సిల్, c కి డెరివేటివ్ 0. సో ఇప్పుడు రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2ax ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ఇంటూ bx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎల్సిఎం తీసుకుంటే 2ax ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనం డినామినేటర్ క్యాన్సిల్ చేసినప్పుడు కంపేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి. కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ దీన్ని కంపేర్ చేసినప్పుడు రైట్ సైడ్ 2a ఉంది, ఇక్కడేమో 1 ఉంది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్. సో డైరెక్ట్గా ఏ వాల్యూ 1/2 వచ్చింది. అలాగే b వాల్యూ కావాలి, b వాల్యూ కావాలంటే ఎక్స్ కోఎఫిషియెంట్ కంపేర్ చేయాలి. సో కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ని కంపేర్ చేసినప్పుడు ఇక్కడేమో 2a ఉంటుంది ప్లస్ ఇక్కడేమో b ఉంది, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 0 ఉంది. సో b ఈక్వల్ టు మైనస్ 2a అంటే మైనస్ 2 ఇంటూ 1/2, సో మైనస్. సో ఈ రకంగా a ప్లస్ b మనకు అడిగారు. సో a ప్లస్ b ఈక్వల్ టు 1/2 మైనస్, సో మైనస్ 1/2. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అలానే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx dx. సో రిడక్షన్ ఫార్ములాస్ మనం చేస్తాము 7 మార్క్స్ని. సో దాని ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. సో డైరెక్ట్గా మన ఫార్ములా in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx dx. సో దీన్ని ఎలా రాస్తాం మనం, tan పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిడక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ tan పవర్ nx. సో ఇక్కడ n ప్లస్ 4 ఇచ్చారు, 6 ఇచ్చారు. సో ఫస్ట్ i6 రాదు. i6 వాల్యూ tan పవర్ 5x బై 6 మైనస్ 1 అంటే 5 మైనస్ i6 మైనస్ 2 అంటే 4. i6 మైనస్ 2 అంటే 4. ఇప్పుడు మనకు i4 ప్లస్ i6 అడిగారు, i4 ఇటు తెచ్చేసింది ప్లస్. సో i4 ప్లస్ i6 ఈక్వల్ డైరెక్ట్గా tan పవర్ 5x బై 5 ప్లస్. సో వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. అలానే నెక్స్ట్ ప్రాబ్లం మనం గమనిస్తే ఇక్కడ మనం ఏం చేద్దామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. పుట్ ఇంటిగ్రల్ రూట్ x 1 మైనస్ x క్యూబ్ పవర్ మైనస్ 1/2 dx ఇచ్చారు. దీని వాల్యూ 2/3 ఇంటూ g ఆఫ్ f ఆఫ్ x. దిస్ ఈస్ ద కాంపోజిట్ ఫంక్షన్ g సర్కిల్ f. సో ఇక్కడ సెపరేట్గా g ఆఫ్ x ఎంత f ఆఫ్ x ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో పుట్ t ఈక్వల్ టు x పవర్ 3/2 తీసుకుంటాం. t ఈక్వల్ టు x పవర్ 3/2 తీసుకుంటే
డైరెక్ట్ మనం దీని టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. డైరెక్ట్ ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ దీనికి డెరివేటివ్ dt ఈక్వల్ టు 3/2 ఇంటూ x పవర్ 3/2 మైనస్ 1 అంటే రూట్ ఎక్స్. 3/2 మైనస్ 1 అంటే 1/2 రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మనకు ఆల్రెడీ రూట్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఉంది. దాని వాల్యూ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2/3 dt అని రాయొచ్చు. సో అన్ని ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తే దీని సమ్ I అనుకుందాం. I ఈక్వల్ టు ఏమవుతుంది ఇంటిగ్రల్ 1 మైనస్ టీ స్క్వేర్ పవర్ మైనస్ 1/2 ఇంటూ రూట్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ డైరెక్ట్ గా 2/3 dt అని రాయొచ్చు. సో డైరెక్ట్ గా 2/3 కాన్స్టెంట్ కాబట్టి బయట కామన్ తీసి దీని ఇంటిగ్రల్ 1/√1 మైనస్ టీ స్క్వేర్ రాసుకుంటే ఇది డైరెక్ట్ గా sin ఇన్వర్స్ x యొక్క ఫార్ములా. సో 2/3 sin ఇన్వర్స్ t ప్లస్ సో ఇక్కడ t అంటే ఏంటి 2/3 sin ఇన్వర్స్ t ని మనం x పవర్ 3/2 ఉంటుంది. సో x పవర్ 3/2 ప్లస్ సో ఇక్కడ మనకి g ఆఫ్ f ఆఫ్ x ప్లస్ లో sin ఇన్వర్స్ x పవర్ 3/2 అనుకుంటే sin ఇన్వర్స్ x అనేది g ఆఫ్ x అవుతుంది. f ఆఫ్ x అనేది x పవర్ 3/2. సో డైరెక్ట్ మనం గమనిస్తే g ఆఫ్ x వాల్యూ sin ఇన్వర్స్ x అలాగే f ఆఫ్ x వాల్యూ లోపల ఉండేది x పవర్ 3/2. సో ఈ రెండే మనకు అడిగారు. సో ఇది కూడా వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. సో దీస్ ఆర్ ద సింపుల్ సొల్యూషన్స్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 8 పవర్ 1 ప్లస్ x ప్లస్ 4 పవర్ 1 ప్లస్ x బై 2 పవర్ 2x ఇంటూ dx. సో ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం అంటే 8 ఇంటూ 8 పవర్ x ప్లస్ 4 ఇంటూ 4 పవర్ x బై 2 పవర్ 2x dx అని రాసుకుందాం. ఇప్పుడు సెపరేట్ చేస్తే ఇక్కడ 8 అంటే కాన్స్టెంట్ ముందుకు వస్తుంది. 8 అంటే 2 క్యూబ్ కాబట్టి 2 పవర్ 3x బై 2 పవర్ 2x ఫ్రాక్షన్ సెపరేట్ చేస్తుంది ఇంటూ dx ప్లస్ 4 ఇంటూ దీన్ని కూడా 4 పవర్ x ని 2 పవర్ 2x గా రాయండి. 4 అంటే 2 స్క్వేర్ కాబట్టి 2 పవర్ 2x బై 2 పవర్ 2x ఇంటూ dx. సో క్లియర్గా గమనిస్తే 8 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2 పవర్ 3x మైనస్ 2x అంటే 2 పవర్ x ఇంటూ dx ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ ఈ రెండు క్యాన్సిల్ 1 dx. సో క్లియర్గా గమనిస్తే 8 ఇంటూ 2 పవర్ x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ 2 పవర్ x బై log 2 పవర్ x బై log 2 ప్లస్ 4x ప్లస్. సో ఇదే మన యొక్క ఆన్సర్. డైరెక్ట్గా రాసిన 2 క్యూబ్ అవుతుంది కాబట్టి 2 పవర్ 3 ప్లస్ x బై log 2 ప్లస్ 4x ప్లస్. సో దీస్ ఆర్ ద వెరీ సింప్లెస్ట్ ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఈ 2023 ఇయర్. సో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో దీస్ ఆర్ 10 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ గివెన్ ఇన్ 2023 year last year. So be practice these problems. Next continue in the next video. Thank you.